హలో, నేను మీ జర్నలిస్ట్ అంజన్ రెడ్డి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నెక్స్ట్ కాబోయే మినిస్టర్ ఎవరు అనేది ఒక చిన్న క్వశ్చన్. ఎందుకంటే రాబోయే సంవత్సరం అంటే ఈ సంవత్సరం నవంబర్ కానీ డిసెంబర్లో కానీ క్యాబినెట్ రీషఫ్లింగ్ ఉండొచ్చు అనేది ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి నుంచి కానీ. అక్కడున్న కొంతమంది మిత్రులు నాతో షేర్ చేసుకున్న దాన్ని బట్టి మీకు చెప్పబోతున్నాను. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ఇప్పుడున్న అనంతపురం జిల్లా అండ్ సత్యసాయి జిల్లా రెండిట్లో కలిపి ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒకరేమో సబితా గారు ఉన్నారు, ఇంకొకరు సత్యప్రసాద్ గారు ఉన్నారు, పాయవల కేశవ్ గారు ఉన్నారు. పాయవల కేశవ్ గారు సీనియరు, చాలా ఆర్థిక శాఖ వంటి పెద్ద శాఖలు బాధ్యతలు వహిస్తున్నారు. సో రీషఫ్లింగ్ అంటే ఇక్కడ ఎవరు మంత్రులు బాగా పనిచేస్తున్నారా లేదా ఇవన్నీ ఒక క్రైటీరియా పక్కన పెడితే గత ప్రభుత్వంలో లాగా 2 ఏళ్లకో 2.5 సంవత్సరానికో క్యాబినెట్ని మళ్ళీ రీషఫుల్ చేయాలని టీడీపీ ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కవేళ టీడీపీ ప్రభుత్వం కింద రీషఫ్లింగ్ చేయాలని భావిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎవరికి ఛాన్స్ ఉంటుంది అనేది నా విశ్లేషణ ద్వారా నాకున్న సమాచారాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఇప్పుడున్న ముగ్గురు మంత్రుల్లో ఒకవేళ షఫ్లింగ్ చేయాల్సి వస్తే ఎవరు ఉంటారు, ఎవరు పోతారంటే బీజేపీ నుంచి ఉన్న సత్యప్రసాద్ గారు కాబట్టి ఆయనకి నాకు తెలిసి అయితే ఆయన మినిస్ట్రీ ఎక్కడా పోదు. ఆయన ధర్మవరం నుంచి గెలిచారు. సో అతనికి అలాగే ఉండొచ్చు. పాయవల కేశవ్ గారు చాలా సీనియర్ నేత, టీడీపీలో చాలా పట్టున్న నేత. సో అదిగాక ఆయన ఆర్థిక శాఖను నిర్వహిస్తున్నారు. ఆర్థిక శాఖ అంటే మీకు చాలా కీలకమైన శాఖ. సో ఆ శాఖను ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రశ్నే ఉండదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏం చేయాలన్నా, ఏం పథకాలు చేయాలన్నా ప్రభుత్వం రోజువారీ ఖర్చులు అన్నీ కూడా ఆయనే చూసుకుంటుంటాడు. ఆ శాఖను మార్చారని నేను భావిస్తున్నాను. సబితా గారు ఉన్నారు. ఆమె పెనుగొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు. ఆమెను మారుస్తారా లేదా అంటే నాకు తెలియదు కానీ ఏ ప్రాతిపదికన మార్చవచ్చు అంటే ఒకవేళ పనితీరు ఆధారంగా మారుస్తారని నేను అనుకోవట్లేదు. కానీ కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. కేవలం 2.5 సంవత్సరంలోనే 2 ఏళ్ళ 2.5 సంవత్సరం తర్వాత షఫుల్ చేయాలనేది ప్రభుత్వ పెద్దల ఆలోచనలా ఉంది. అలాంటి ఆలోచన చేస్తున్నప్పుడు అందరికీ ఉమ్మడి జిల్లాల్లో తీయాల్సి వస్తుంది, మార్చాల్సి వస్తే ఒక సబిత గారే అని నేను అనుకుంటున్నా. అది నాట్ షూర్, నాట్ గ్యారంటీ. ఆమె ఒక బీసీ మహిళ కాబట్టి బీసీల్లో ఒకవేళ తనని తీస్తే ఎవరికి ఛాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా బీసీల్లోనే బీసీ మహిళను తీస్తే మాత్రం, బీసీల్లో ఇవ్వాల్సి వస్తే మాత్రం కందికుంట ప్రసాద్ ఆయనకి ఖచ్చితంగా అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన కూడా సీనియర్ నేత, ప్రస్తుతం కదిరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కదిరిలో మంచి సామాజిక వర్గానికి నేతృత్వం వహిస్తున్న నేత ఆయన. మీ అందరికీ తెలిసిందే, నేసేవాళ్ళు అంటాం. అంటే ఈ చేనేత కార్మికులు, చేనేత వర్గానికి చెందిన ఆయన చేనేత వర్గానికి చెందిన వ్యక్తుల్లో భారీగానే ఉంటారు బీసీల్లో. వీళ్ళు కూడా చేనేత వర్గం చాలా పెద్ద వర్గం. సో వీళ్ళకి కూడా బీసీ తరఫున మినిస్ట్రీ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా కందికుంట ప్రసాద్ ముందుంటాడని జిల్లాలో అనుకుంటున్నారు. ఓన్లీ బీసీ తరఫున కాదు, ఒక ఎస్సీకి ఇవ్వాలే అనుకుందాం. ఎస్సీకి ఇవ్వాల్సి వస్తే ఇక్కడ మరీ కాంపిటీషన్ భారీగా ఉంది. ఉమ్మడి జిల్లాలో అయితే మనకి ఎంఎస్ రాజు గారు ఉన్నారు, అలాగే సింగనమల నుంచి బండా శ్రావణశ్రీ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటే ఖచ్చితంగా మొత్తం ఓవరాల్గా ఎస్సీలకున్న మినిస్ట్రీల్లో మార్పులు చేయాల్సి వస్తే అప్పుడు వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. పైన ఎవరిని మార్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ హోంమంత్రి గారు కూడా అదే సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గం నుంచి ఆమెని ఇంకో మంత్రిత్వ శాఖకో లేదో షఫ్లింగ్లో భాగంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మహిళకే ఇవ్వాల్సి వస్తే మాత్రం ఈమె కూడా రేస్లో ఉంటుంది. బండా శ్రావణశ్రీ గారితో పాటు తంగిరాల సౌమ్య గారు, ఆమె కూడా ఉంటారు. ప్రస్తుతం విప్పుగా కూడా ఉన్నారు. ఆమె మొదటి అవకాశం సౌమ్య గారికి ఉంటుందని నేను అనుకుంటున్నా. అనుభవం, విప్పు అన్నీ ఉంటాయి కాబట్టి. ఒకవేళ ప్రభుత్వ పెద్దలు కానీ లేకపోతే జిల్లాలో ఖచ్చితంగా మహిళకి, ఎస్సీకే అనంతపురం జిల్లాలో ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే మాత్రం వీళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ బండా శ్రావణశ్రీ గారు. అది ఏ మినిస్టర్ ఇస్తారని నేను చెప్పలేను కానీ అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఇకపోతే ఎంఎస్ రాజు గారు కూడా మంచి లీడర్. లోకేష్ గారి టీంలో మంచి యాక్టివ్గా ఉంటారు. అంటే టీడీపీలో మంచి యాక్టివ్ పర్సన్ ఎప్పటి నుంచి ఉంటున్నారు కాబట్టి ప్రస్తుతం ఆయనకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మినిస్ట్రీ రేస్లో కూడా ఆయన ఉన్నాడు.
ఆయనకు ఉన్న ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత గిన మినిస్ట్రీ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ గిన రీషఫ్లింగ్ గిన చేయదలిస్తే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు ఎంఎస్ రాజు గారిని కూడా. బిఫోరే చేస్తే ఇది ఒక పదవి అడిషనల్గా ఉంది కాబట్టి ఏమన్నా డౌట్ ఉండొచ్చు. అదర్వైజ్ ఎంఎస్ రాజు ఆల్సో రేస్లో ఉంటారు. నాకు కనిపిస్తున్నది అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ముగ్గురు నేతల్లోనే కాంపిటీషన్ ఉంది. చాలామంది సీనియర్లు ఉండొచ్చు, చాలామంది రకరకాలు ఉండొచ్చు, కానీ ఆయా సామాజిక వర్గాలు ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. ప్లస్ రీషఫ్లింగ్, ఈసారి చేసే రీషఫ్లింగ్ ఖచ్చితంగా మినిస్టర్ల పనితీరు మీద ఆధారపడి ఉంటుంది, ఇప్పుడున్న మినిస్టర్ల మీద. తర్వాత సామాజిక సమీకరణలు కూడా ఆధారపడి ఉంటాయి. ఒక సామాజిక వర్గం నుంచి తీసినప్పుడు అదే సామాజిక వర్గంలో రీప్లేస్ చేస్తారని నేను అనుకుంటున్నా. అలాగైనా జరిగితే వీళ్ళు ముగ్గురికే అవకాశాలు ఉంటాయనేది నా అభిప్రాయం. మరి ముఖ్యంగా కందికుంట ప్రసాద్ గారికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది నా అభిప్రాయం. ఎస్సీల్లో రావాల్సి వస్తే మాత్రం, రిజర్వ్ కాన్స్టిట్యున్సీలకు రావస్తే మాత్రం ఎంఎస్ రాజు కావచ్చు, లేదంటే బండా శ్రావణ్ శ్రీ గారికి కానీ వీళ్ళిద్దరిలో అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.